మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారని పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయ బాధ్యతలను ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించాలి అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ ఆదేశాలు. అభ్యర్థుల ఎంపిక, సమన్వయం బాధ్యతలన్నీ ఇన్ఛార్జ్ మంత్రులకే. సంక్రాంతి తరువాత తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో భారీ బహిరంగ సభను పెట్టనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై నిరసనలు చేపట్టాలన్న కార్యాచరణను మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలనుకుంటోంది హస్తం పార్టీ. ఇక మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఈ నెల 20 లోపు వేయనుంది టీపీసీసీ. ఆపరేషన్ ఆకర్ష్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. మున్సిపాలిటీల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికల్ని సిద్ధం చేస్తోంది హస్తం పార్టీ. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేయాలని ప్లాన్ చేసింది. అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. కనీసం 80 నుంచి 90 మున్సిపాలిటీలను, 4 నుంచి 5 కార్పొరేషన్లను చేజిక్కించుకునేలా కాంగ్రెస్ భారీగానే వ్యూహరచన చేస్తున్నట్లు కనబడుతోంది.